హాయ్ అండి. నిన్న ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చాలా దారుణంగా ఓడిపోయారండి. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే బ్యాటింగ్లో చాలా ఇబ్బంది పడ్డారు అసలు ఆడటానికి. ఎందుకంటే విల్లీ జాక్స్ లాంటి పార్ట్ టైం బౌలర్ని కూడా ఆడటానికి చాలా కష్టపడ్డారు. బుమ్రా అయితే వేరే లెవెల్ బౌలింగ్ వేయడం చూసాం. మనకి దాదాపు 120 కూడా కష్టం అనుకున్న సిచ్యువేషన్ నుంచి ఏదైనా లాస్ట్లో 40 పరుగులు ఏదైతే వచ్చాయో హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఒక 22 పరుగులు కావచ్చు. దానికి ముందు ఓవర్లో ఎవరు వేశారు, తన బౌలింగ్లో కూడా ఒక 21 పరుగుల దాకా రావడం చూసాం మనమైతే. ఈ 2 ఓవర్లు ఏదైతే వచ్చిందో దాదాపు 43 పరుగులు ఏదైతే వచ్చిందో 2 ఓవర్స్లో, దాని కారణంగా అయితే వాళ్ళకి దాదాపు ఆ స్కోర్ అయితే రావడం చూసాం మనమైతే. ఓవరాల్ చూసుకుంటే 162 అనేది చాలా తక్కువ ఆ స్కోరు చిన్న గ్రౌండ్లో. మరి పిచ్ కూడా చాలా గ్రిప్ అయ్యి వస్తుంది, చాలా మంచి. ఎందుకంటే మన వాళ్ళు చూస్తే స్టార్టింగ్ బ్యాటింగ్ చేశారు కానీ మీకు అసలు టైమింగే చేయలేకపోయారు. ఫుల్ టాస్ బాల్స్ కూడా కొట్టలేకపోయారు. ఫుల్ టాస్ బాల్స్ కూడా అవుట్ అవ్వడం చూసాం మనం. క్లాసెన్ లాంటి వాళ్ళు చాలా ఫుల్ టాస్ బాల్స్లో అయితే ఒక్కటి కూడా టైమింగ్ కాకుండా 6, 4 కూడా బాలేదు. మీరు చూస్తే దాదాపు 14 ఓవర్లో 13 ఓవర్ దాకా వాళ్ళు 6 లేదు. మీరు చూస్తే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ చూస్తే మీకు 6 లేకపోవడం ఏంటి మీకు ఆశ్చర్యం కలిగి ఉండొచ్చు. దాదాపు 13, 14 ఓవర్ దాకా ఒక 6 కూడా రాలేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు. రన్స్ కూడా రావట్లేదు. మీరు ఒక పక్కన పవర్ ప్లేలో ఎంత కొట్టారంటే చాలా తక్కువ కొట్టారు. అవుట్ కాలేదు, ఎవరు అవుట్ కాలేదు. మీరు మన అభిషేక్ శర్మ కావచ్చు, హెడ్ ఇద్దరు ఉన్నారు కూడా చాలా ఇబ్బంది అయితే పెట్టారు వాళ్ళైతే. బౌలింగ్ డిపార్ట్మెంట్ బౌల్ట్ కానీ లేకుంటే బుమ్రా కానీ ఇద్దరు కూడా వేరే లెవెల్ బౌలింగ్ చేశారండి. చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టారు మన వాళ్ళని అయితే. పూర్తిగా కట్టడి చేశారు. పూర్తిగా వాళ్ళ బౌలింగ్ కంట్రోల్లో గెలిపినట్టు అనిపించింది మన బ్యాట్స్మెన్స్ అందరూ కూడా. మీరు చూసుకుంటే 5 వికెట్లు కోల్పోయాం. మొత్తం వికెట్లు కూడా మనం కోల్పోలేదు.